ఓకే ఫ్రెండ్స్, నిన్న క్లాస్లో మనం నేర్చుకున్నది ఏంటంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం. దాని గ్రాఫ్, దాని డొమైన్, రేంజ్ ఎలా ఉంటుందో చూసినాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఫ్రాక్షనల్ ఆఫ్ ఎక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎంత ఇంపార్టెంటో ఫ్రాక్షనల్ ఆఫ్ ఎక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. దీన్ని యాక్చువల్గా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే నిన్న మనం నేర్చుకున్నదేమో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటే ఒక నెంబర్ తీసుకుంటే దాని లోపల ఇంటిజర్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 తీసుకున్నాం అనుకోండి, దాని లోపల ఇంటిజర్ అనేది 2 అవుతుంది, ఫ్రాక్షన్ పార్ట్ అనేది 0.5 అవుతుంది. సో ఆ విధంగా అన్నట్టు నేను నేర్చుకునేదేమో ఇంటిజర్, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. 2.5 బాక్స్లో పెడితే మనకు వచ్చే అవుట్పుట్ 2. ఇప్పుడు మనం నేర్చుకునేది ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్. ఈ 2.5 దీనికి ఫ్రాక్షనల్ పార్ట్ తీస్తే అది 0.5 అవుతుంది, 0.5 అవుతుంది. ఓకే, సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్, ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఎక్స్. ఫోర్ బ్రాకెట్స్లో ఎక్స్ని పెడతాం. ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ని డినోట్ చేసే విధానం, రైట్. ఇప్పుడు కొన్ని నెంబర్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2.5 అనే నెంబర్కి ఫ్రాక్షనల్ పార్ట్ 0.5 అవుతుంది. అండ్ 1.5 అనే నెంబర్కి ఫ్రాక్షనల్ పార్ట్, ఇందులో ఫ్రాక్షనల్ పార్ట్ ఏమైంది 0.5 అవుతుంది. అంటే ఒక నెంబర్ని తీసుకున్నప్పుడు 4.7 అనే నెంబర్ని తీసుకుంటే అందులో ఇంటిజర్ పార్ట్ ఏమో 4, ఫ్రాక్షనల్ పార్ట్ ఏమో 0.7. ఈ 4.7ని 4 + 0.7 అని రాసుకోవచ్చు మనం. సో మనం సింపుల్గా దీని ఇంటిజర్ పార్ట్ అంటాం, ఇది ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5.4 అనే నెంబర్ తీసుకుంటే 5 అనేది ఇంటిజర్ పార్ట్ అవుతుంది, ప్లస్ 0.4 అనేది ఫ్రాక్షనల్ పార్ట్ అవుతుంది. సో నిన్న చెప్పినట్టుగా ఈ 5.4కి బాక్స్ తీసుకుంటే వచ్చేదే మనకి ఇంటిజర్ పార్ట్, విచ్ ఇస్ 5. ఇదే 5.4కి ఫ్రాక్షనల్ తీసుకుంటే వచ్చేది 0.4 అన్నమాట. సో ఈ రకంగా ఉంటుంది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది. సో మనం తీసుకుందాం, కొన్ని నెంబర్స్కి చూసుకొని ఆ తర్వాత ఎట్లా వస్తుందో చూసుకుందాం. సో యాక్చువల్గా ఒక నెంబర్ ఎక్స్ అనేది తీసుకుంటే అది ఏమవుద్దంటే ఎక్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు బాక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. యాక్చువల్గా ఫ్రాక్షనల్ పార్ట్స్ నెగిటివ్ నెంబర్స్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అట్లా డిఫరెంట్గా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఎక్స్ అనేది ఎందుకో చెప్తాను. ఒక నెంబర్ ఎక్స్ అనేది ఎప్పుడైనా ఇట్ ఈస్ ద మిక్స్ ఆఫ్ ఇట్స్ ఇంటిజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్. సో అప్పుడు ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి దట్ ఈక్వల్స్ టు ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్. ఇట్లా రాసుకోవచ్చు మనం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబరు ఏం తీసుకుందాం, 4.3 అనే నెంబర్ తీసుకుంటే దానికి స్టెప్ ఆఫ్ 4.3 అనే నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 4.3 ఈక్వల్స్ టు స్టెప్ ఆఫ్ 4.3, బాక్స్ ఆఫ్ 4.3 విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, ప్లస్ ఫ్రాక్షన్ ఆఫ్ 4.3. తెలిసిందే మనకు. ఓకే, అయితే సో 4.3 దట్ ఈక్వల్స్ టు 4.3కి బాక్స్ ఏమవుద్ది, ఇక్కడ 4 అవుతుంది, ప్లస్ ఫ్రాక్షన్ ఆఫ్ 4.3. ఈ 4.3 ఇక్కడ ఉంది, ఈ ప్లస్ 4 ఇటు వస్తే 4.3 మైనస్ 4 అవుతుంది, దట్ ఈక్వల్స్ టు ఫ్రాక్షన్ ఆఫ్ 4.3. 4.3 మైనస్ 4 ఏమవుద్ది, 0.3 అవుతుంది, దట్ ఈక్వల్స్ టు ఫ్రాక్షన్ ఆఫ్ 4.3. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 4.3 ఏంది, 0.3.
ఇప్పటివరకు మనం పాజిటివ్ నెంబర్స్కి తీసుకున్నాం. ఒకసారి నెగిటివ్ నెంబర్స్కి ఏమైతే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ తీసుకుందాం, -4.3 అని తీసుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. సో -4.3 అని తీసుకుంటే దట్ ఈక్వల్స్ టు ఒక నెంబర్ -4.3 అని తీసుకుంటే మనకు తెలుసు ఏదైనా ఒక నెంబరు దాని ఇంటిజర్ పార్ట్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ యొక్క సమ్. సో ఇంటిజర్ పార్ట్ ఏంటిది ఫస్ట్ -4.3 ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఏంది ఫ్రాక్షనల్ ఆఫ్ -4.3. ఓకే, ఇది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. -4.3కి ఫ్రాక్షనల్ పార్ట్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలి, ఇవి చేయాలి. -4.3 ఇక్కడ ఉంది ఆల్రెడీ. -4.3కి బాక్స్ ఏమవుతుంది, వాట్ ఈస్ బాక్స్ ఆఫ్ -4.3 ఆర్ స్టెప్ ఆఫ్ -4.3 తెలుసు మనకి, ఇది -5 వస్తుంది. ఎందుకు, బాక్స్లో ఒక నెంబర్ ఉందంటే అవుట్పుట్ ఏం రావాలి మనకు, దానికంటే తక్కువైనటువంటి గ్రేటెస్ట్ ఇంటిజర్ రావాలి. -4.3 కంటే తక్కువ ఇంటిజర్స్ ఏంటి, -5, -6, -7 అండ్ సో ఆన్ అప్ టు -∞. అందులో అన్నిటికంటే పెద్దది ఏంటి -5. సో -5 ఈజ్ ద బాక్స్ ఆఫ్ -4.3 ప్లస్ ఫ్రాక్షనల్ ఆఫ్ -4.3. నౌ ఇప్పుడు -5 ఇటు వస్తే +5 అవుతుంది. సో 5 -4.3 ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో 5 -4.3 దట్ ఈక్వల్స్ టు ఫ్రాక్షనల్ ఆఫ్ -4.3. 5 - 4.3 ఏమవుద్ది, ఆబ్వియస్లీ మనకు 0.7 అవుతుంది. ఆమె కరెక్ట్ ఆర్ నాట్, దట్ ఈక్వల్స్ టు బికాస్ 4.3 + 0.7 ఇదే 5 అవుతుంది. సో 5 - 4.3 మనకు 0.7 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు -4.3 ఫ్రాక్షనల్ ఆఫ్ -4.3. సో -4.3. సో ఇక్కడ మనం గమనించాల్సిన 2 థింగ్స్ ఏంటంటే, ఇక్కడేమో పాజిటివ్ నెంబర్కి తీసుకున్నప్పుడు 4.3 అనేది తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ 0.3 వచ్చింది. ఇక్కడనే సేమ్ నెంబరు విత్ నెగిటివ్ సైన్. సో నెగిటివ్ నెంబర్ తీసుకుంటే -4.3 అని తీసుకుంటే దీనికి ఫ్రాక్షనల్ పార్ట్ ఏమొచ్చింది 0.7 వచ్చింది. ఎందుకు 0.7 వచ్చింది అని చెప్పేసి అంటే, ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఈ రకంగా వస్తుంది. ఎందుకు అంటే ఇంటిజర్ ఏమవుతుంది నెగిటివ్ నెంబర్స్కి దానికంటే తక్కువనే అవుతాయి. అందుకని ఇట్లా -5 -4.3కి బాక్స్ ఏమవుతుంది -4 కాదు -5 అవుతుంది. ఇక్కడ వచ్చింది చేంజ్, కానీ 4.3కి బాక్స్ ఏమవుతుంది 4 అవుతుంది. సో ఇక్కడ చేంజ్ వచ్చింది, వీటి దగ్గర డిఫరెన్స్. అట్లా దీనికి మనకు 0.3 ఆన్సర్ వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ -4.3 అంటే 0.7 వస్తుంది అవుట్పుట్. సో ఇది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో మనకు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా ఇంటిజర్స్ చూస్తున్నాం. ఇంటిజర్స్ చూసుకుంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షనల్ ఆఫ్ 2 ఏమవుద్దు అంటే 2ని ఏమని రాసుకోవచ్చు మనం 2.0 అని రాసుకోవచ్చు. సో దీనికి ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటిది, ఏం లేదు 0.0 అని ఉంది అంటే 0 డైరెక్ట్. -2కి తీసుకున్నాం, -2కి ఏమవుతుంది ఫ్రాక్షనల్ పార్ట్ ఏం లేదు దీనికి కూడా, ఎందుకంటే -2 అంటే -2.0 అని రాయొచ్చు దీన్ని జస్ట్ అంతే. వాటి తర్వాత జస్ట్ 0 రాసుకోవచ్చు నువ్వు, ఓన్లీ 1 నెంబర్ ఒక ఇంటిజర్ని అంతే. సో ఫ్రాక్షనల్ పార్ట్ దీనికి ఏముంటుంది 0నే ఉంటుంది. సో ఇంటిజర్స్కి ఎప్పుడైనా ఫ్రాక్షనల్ పార్ట్ 0 వస్తుంది. నార్మల్ ఇట్లా రేషనల్ నెంబర్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఈ రకంగా వస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టుగా -4.3 4.3 ఎలా వచ్చిందో. సో మనం ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం. గ్రాఫ్ ఎట్లా గీస్తామంటే, మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనకు డొమైన్లో, ఇప్పుడు డొమైన్ ఏమవుతుంది, డొమైన్ అంటే మనం ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆ ఫంక్షన్లో x = ఏమైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న మొత్తం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏం కాదు. సో x బిలాంగ్స్ టు R ఈజ్ ద డొమైన్. R ఈజ్ ద డొమైన్ ఫర్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్. రేంజ్ ఏమవుద్దో మనం చూద్దాం ఇప్పుడు. సో x మీద డొమైన్ ఉంటుంది, నేమ్లీ 0 1 2 3 -1 -2 -3 -4 4 మళ్ళీ ఇటు ఇక్కడ 1 తీసుకుందాం,
ఇక్కడ ఒకటి -1 తీసుకున్నాం, ఇంకా 2 తీసుకోవచ్చు, ఇక్కడ ఒకటి -2 తీసుకున్నాం. సరే, ఇప్పుడు జీరోకి ఫ్రాక్షనల్ పార్ట్, మన ఫంక్షన్ ఏంటిది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కదా. జీరోకి ఫ్రాక్షనల్ పార్ట్ ఏమవుతుంది, ఫ్రాక్షనల్ ఆఫ్ జీరో. ఫ్రాక్షన్ ఆఫ్ జీరో ఏమవుతుంది, ఆబ్వియస్లీ జీరోనే అవుతుంది. సో సాలిడ్ సర్కిల్ ఆర్ డాట్. 0.1కి ఫ్రాక్షనల్ పార్ట్ ఏమవుతుంది, 0.1 అవుతుంది. 0.1కి ఫ్రాక్షనల్ పార్ట్ ఏమవుతుంది, 0.1 అవుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే 0.1 ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫ్రాక్షన్. సో దానికి ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటంటే 0.1 అవుతుంది. 0.1కి ఫ్రాక్షనల్ పార్ట్ 0.1 కాబట్టి y యాక్సిస్ మీద కూడా 0.1 ఈ రకంగా. 0.2కి ఏమైంది ఫ్రాక్షనల్ పార్ట్ 0.2 అవుతుంది. 0.3కి ఏమవుతుంది ఫ్రాక్షనల్ పార్ట్ 0.3 అవుతుంది. 0.4కి. సో అట్లా ఈ నెంబర్స్కి అన్నింటికి ఇవే అవుతూ ఉంటాయి. సో మనకి ఏం లైన్ వస్తుంది ఇక్కడ, y = x లైన్ వస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా y = x అనే లైన్ మీద లై అవుతూ ఉంటాయి. ఎందుకు, x కోఆర్డినేట్ ఏముందో y కోఆర్డినేట్ కూడా అదే ఉంది. అంటే ఏం లైన్ అన్నట్టు, అది y = x అనే లైనే కదా. సో అప్ టు దిస్. బట్ అట్ 1, కానీ 1 అనే నెంబర్ ఫ్రాక్షనల్ పార్ట్ ఏమవుతుంది, ఇంటిజర్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఏమవుతుంది అని చెప్పిన 0 అవుతుంది. సో ఇక్కడ ఒక హాలో సర్కిల్ గీద్దాం. హాలో సర్కిల్ ఎందుకు గీయాలంటే, మనం ఇక్కడ ఇట్లా నార్మల్గా చేసి హాలో సర్కిల్ చేయకుండా డాట్ పెట్టి వదిలేటంటే 1కి ఇక్కడ 1 వాల్యూ అన్నట్టు అయిపోద్ది. కాదు కదా, ఎందుకంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 1 ఏమవుద్ది అంటే 0 అవుతుంది. సో ఇక్కడ ఉంటుంది వాల్యూ 1 అనే దానికి, ఎందుకంటే 0 కాబట్టి. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. తర్వాత 1.1 ఫ్రాక్షనల్ పార్ట్ ఏమైంది 0.1 అవుతుంది. అంటే మళ్ళీ ఇది అట్లా. 1.2కి మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ ఏమవుద్ది 0.2 అవుద్ది. 1.3కి ఏమవుద్ది 0.3 అవుద్ది. సో సేమ్ లైన్ వస్తూ ఉంటుంది మీకు, సేమ్ లైన్ వస్తూ ఉంటుంది. 1.5కి 0.5, 1.6కి 0.6, ఇదే సేమ్ లైన్ వస్తూ ఉంటుంది. ఇట్లా ఇచ్చినా ప్యారలల్ లైనే వస్తుంది. దీనికి ప్యారలల్గా ఉండాలి, కొంచెం బాగా మంచిగా గీద్దాం. ప్యారలల్ లైన్ వస్తుంది. తర్వాత ఇక్కడ హాలో సర్కిల్ వస్తుంది, ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ 2 ఈజ్ 0. సో ఇక్కడికి వస్తుంది డాట్. దిస్ ఇస్ ద వాల్యూ, దిస్ ఇస్ నాట్ ద వాల్యూ ఆఫ్ దిస్ 2, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2 వాల్యూ 0 కాబట్టి ఇక్కడ ఉంటుంది డాట్. తర్వాత 2.1కి ఫ్రాక్షనల్ పార్ట్ ఏంది 0.1, 2.2కి ఫ్రాక్షనల్ పార్ట్ ఏంది 0.2, 2.3కి ఏంది ఫ్రాక్షనల్ పార్ట్ 0.3. సో అట్లా మళ్ళీ ప్యారలల్గా వస్తుంది ఒక లైన్. సో సేమ్ మళ్ళీ ఇక్కడ హాలో సర్కిల్, ఇక్కడ డాట్, ఎందుకంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 3 0 కాబట్టి ఇక్కడికి. సో సేమ్ మళ్ళీ ఇది కూడా సేమ్. సో అలానే మనం వెనకాలకు కూడా తీసుకోవచ్చు ఇదే పాయింట్స్. నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి ఏమొస్తుందో చూద్దాం మనం ఇప్పుడు. నేను చెప్పిన ఆల్రెడీ -0.1 ఉంది ఇక్కడ. ఇది 0 అనుకుంటే ఇది ఇటు 0.1 అవుతుంది, ఇది -0.1 అవుతుంది, తెలిసిందే. -0.1కి ఫ్రాక్షనల్ పార్ట్ ఏమవుతుంది 0.9 అవుతుంది. ఎందుకు అట్లా అంటే చెప్పినంత ఉంది, 1 నుంచి 0.1 తీసేయాలి, అప్పుడు 0.9 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది 0.1 అనేది, దీన్ని ఏమని రాయచ్చు మనం, ఇంటిజర్ పార్ట్ ఏమవుతుంది దీనికి 0 అవుతుంది ఆబ్వియస్లీ, ఫ్రాక్షనల్ పార్ట్ ఏమవుతుంది +0.1 అవుతుంది. సో 0.1కి ఆల్రెడీ చేసినాం కదా, -0.1కి చేద్దాం ఇప్పుడు. -0.1కి ఏమవుతుందంటే -0.1 = బాక్స్ ఆఫ్ -0.1 + ఫ్రాక్షనల్ ఆఫ్ -0.1, ఇది కావాలి మనకి, అంతే కదా. సో -0.1 దట్ ఈక్వల్స్ బాక్స్ ఆఫ్ -0.1 ఏమవుద్ది -1 అవుతుంది. ఇట్స్ నాట్ 0. ఒకవేళ బాక్స్ ఆఫ్ 0.1 ఉంటే అప్పుడు 0 అయ్యేది, కానీ -0.1కి బాక్స్ ఏమవుతుంది, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏమవుతుంది 1 అవుతుంది. సో 1 పెడతాం ప్లస్ ఫ్రాక్షనల్ ఆఫ్ -0.1. 0.1 ఈ +1 -1 అది ఇక్కడ -1 -0.1కి బాక్స్ -1 అవుతుంది. ఈ -1 ఇటు వస్తే అది +1 అవుతుంది. సో
1 అవుతుంది. 1 మైనస్ 0.1 ఆల్రెడీ ఉంది, దట్ ఈక్వల్స్ టు ఫ్రాక్షన్ ఆఫ్ -0.1. 1 మైనస్ 0.1 అంటే మనకు తెలిసింది 0.9 వస్తుంది, దట్ ఈక్వల్స్ టు ఫ్రాక్షన్ ఆఫ్ -0.1. సో -0.1కి ఫ్రాక్షనల్ పార్ట్ ఏమొచ్చింది, 0.9 వచ్చింది. సో ఇక్కడ దానికి వాల్యూ 0.9 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఆల్మోస్ట్ అనుకుంటే ఈ విధంగా. తర్వాత -0.2కి ఏమొస్తుంది, 0.8 వస్తుంది. ఇలా -0.3కి ఏమొస్తుంది, 0.7 వస్తుంది. -0.4కి ఏమొస్తుంది, 0.6 వస్తుంది. ఏమొస్తుంది, 0.6 వస్తుంది. ఇట్లా 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 వస్తుంది. సో ఇది కూడా ఎట్లా ఉంటుంది అంటే మనకు ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ హాలో సర్కిల్ వస్తుంది, ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ 0 ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండొద్దు. సో ఇది చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే -1.1కి ఏమొస్తుంది, ఫ్రాక్షనల్ పార్టు 0.9 వస్తుంది, 0.9 వస్తుంది. సో ఇక్కడ సో ఈ విధంగా వస్తుంది అన్నట్టు. -1.2కి ఏమొస్తుంది, ఫ్రాక్షనల్ పార్టు 0.8 వస్తుంది. సేమ్ వాల్యూస్ వస్తాయి. సో మళ్ళీ వీటన్నింటి కూడా ఇలానే వస్తుంది. సో దీని నుంచి మనకు ఇక్కడ లైన్స్ మనం చూసుకుంటే ఇది y ఈక్వల్స్ టు x అనే లైన్ అవుతుంది, ఫస్ట్ లైన్. ఇది తెలిసిందే మనకు. ఇదేం లైన్ అవుతుంది, y ఈక్వల్స్ టు x అనేది ఆల్రెడీ ఉంది, ఎందుకంటే y ఈక్వల్ టు x అని ఎందుకు అవుతుంది అంటే ఇది ఆల్రెడీ ప్యారలల్గా ఉంది. ప్లస్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్ ఆఫ్ -1 ఆన్ y యాక్సిస్. సో y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో రాసుకుంటే సింపుల్గా అయిపోద్ది. స్లోప్ దీనికి ఈక్వల్ కాబట్టి ఇంతే వస్తుంది. ప్లస్ c ఎంత, -1, ఇంటర్సెప్ట్ -1 కాబట్టి -1. ఇక్కడ y ఈక్వల్స్ టు ఇది ఎలా వెళ్తుంది, త్రూ -2 వెళ్తుంది. సో y ఈక్వల్ టు x మైనస్ 3. ఇది ఇటేమొస్తుంది, ఇదేం లైన్, y ఈక్వల్స్ టు x ప్లస్ 1, ఎందుకంటే 1 ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఇక్కడే చేస్తుంది ఇది. సో ఇది y ఈక్వల్స్ టు x ప్లస్ 2, y ఈక్వల్స్ టు x ప్లస్ 3 సింపుల్గా. సో మనకు దీని నుంచి తెలియాల్సింది ఏంటంటే మనం డొమైన్లో ఉన్నటువంటి వాల్యూస్ ఎన్ని పెట్టినా కానీ రేంజ్ ఏమొచ్చింది మనకి, 0 నుంచి 1 మధ్యలో ఉన్న వాల్యూసే వచ్చింది. గ్రాఫ్ ఎక్కడ ఉంది, ఈ యాక్సిస్కి ఈ y ఇట్లా లైన్ గీస్తే, ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే లైన్ గీస్తే ఇది ఏం లైన్, y ఈక్వల్ టు 1 అనే లైన్ కదా, బికాస్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ y ఈక్వల్స్ టు 1 అనే 0,1 పాయింట్ నుంచి వెళ్తుంది కాబట్టి y ఈక్వల్ టు 1 అని. ఇదేంది x యాక్సిస్, y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0కి y ఈక్వల్ టు 1 ఈ రెండు లైన్స్కి మధ్యలో బౌండ్ అయి ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ బౌండెడ్ గ్రాఫ్. అండ్ రేంజ్ ఏమవుతుంది, 0 to 1 అవుతుంది. సో ద రేంజ్ ఈజ్ 0 to 1. 0 అవుతుంది, 0 అవుతుందా, 0 దగ్గర క్లోజ్డ్ వస్తుంది. ఎందుకు క్లోజ్డ్ వస్తుంది, ఎందుకంటే ఫ్రాక్షనల్ పార్ట్స్ ఆఫ్ ఆల్ ద ఇంటిజర్స్ ఈజ్ 0, బట్ 1 అనేది రేంజ్లో ఉండకూడదు, ఎందుకంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ 1 అనేటువంటి అవుట్పుట్ని ఇవ్వదు, 0.9 వరకు మాత్రమే ఇస్తుంది, 1 కంటే కొంచెం ముందు వరకు మాత్రమే ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఓపెన్, 1 షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్, 1 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ set, that's why we put open bracket. So this is the total proforma of fractional part of x. This is a very very important function in functions topic.